సంఘటన జరిగిందని తెలియంగానే ఈ సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యుల్ని ఆయన ఒక మరణ వార్త జరిగి దేశం యావత్తం కూడా ఈ జరిగిన కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గామ్లో జరిగినటువంటి దుర్ఘటన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది అనేది వాస్తవం. ఈరోజు ముఖ్యంగా మన ప్రాంతం మన జిల్లా వాసి సోమిశెట్టి మధుసూదన్ రావు తీవ్రవాదుల తోటాలకి బలయ్యాడు అని అనగానే చాలా కలిసివేసింది, బాధపడ్డాం. ఒక మధ్యతరగతి చిన్న కుటుంబీకుడు మంచి ఉన్నత చదివి ఇంజనీర్గా బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఒక టూరిస్ట్గా ఆ ప్రాంతానికి పోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని చూడాలని పోయిన వ్యక్తికి రక్షణ లేకుండా పోయిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. భారతదేశంలో 370 ఆర్టికల్ తెచ్చి శాంతియుతంగా ఉందని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ బీజేపీ ప్రభుత్వం, హోమ్ మినిస్టరు, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా ఈ ఒక్క సంఘటనకి 26 మందిని బలిగొన్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాదుల యొక్క దుశ్చర్యకి భారతదేశం అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఇది ఆషామాషి విషయం కాదు. కేంద్ర ఇంటెలిజెన్స్ యొక్క వైఫల్యం. ఈ విధంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబానికే కాకుండా భారతదేశానికి కూడా తలవంపులని చెప్పి నేను మనం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు ఒక చిన్న కుటుంబంలో ఆధారంగా ఉన్నటువంటి మధుసూదన్ లాంటి వ్యక్తులు కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అరికట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తున్నాం. ఇంటెలిజెన్స్ వర్గాలు విఫలమయ్యాయి. ఆ ప్రాంతంలో శాంతియుతంగా ఉందని చెప్పి నమ్మిపోయినటువంటి పర్యాటకులకి రక్షణ లేకుండా చేసినటువంటి దుర్మార్గమైన చర్యకి వాళ్లే బాధ్యులని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బాధతో చెప్తున్నాను, ఆ పార్టీని విమర్శించాలని కాదు, బాధతో చెప్తున్నాను. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇప్పటికీ ఆ ఒక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా దుమ్మెత్తి పోసేదానికి తయారై ఉండేవాళ్ళని చెప్పి నేను మనం చేస్తున్నాను. 370 ఆర్టికల్ పెట్టేటప్పుడు దాన్ని వ్యతిరేకించినట్టు వాళ్ళందరూ కూడా వాళ్ళు నోళ్లు ముంచారు. మీడియా మాట్లాడేదానికి లేదు, ఏ చట్టాలు మాట్లాడేదానికి లేదు, ఈడీలు మాట్లాడేదానికి లేదు, సిబిఐ మాట్లాడేదానికి లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా వాళ్ళ కనుసన్నల్లో జరిగేటటువంటి దానికి ఇది ఉదాహరణకు చెప్తున్నాను. నేను వ్యవస్థలను చేతిలో పెట్టుకొని పరిపాలించేటటువంటి ఈ ఒక్క దుర్మార్గమైనటువంటి పరిపాలనకి ఇది ఎప్పుడైనా కూడా మూల్యం చెల్లించాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా సోమిశెట్టి మధుసూదన్ తల్లిదండ్రులకి భగవంతుడు ఆ బిడ్డలకి మనోధైర్యాన్ని కలిగించాలి. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. ఆ ఒక్క బిడ్డల్ని భగవంతుడు ఆశీర్వదించాలి. ఏనక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మా వాళ్ళందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ వాదులు కావిల్లో సీనియర్ సురేష్ బాబు కానీ, కళ్యాణ్ కానీ అనేక మంది వీళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి ఇక్కడ అండగా ఉంటారని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.